నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ఓట్ చోరీ అంశం లోక్సభలో రచ్చరచ్చగా మారింది. ఓట్ చోరీ అంశంలో అధికార విపక్షాల మధ్య లోక్సభ వేదికగా మాటల తోటాలు పేలుతున్నాయి. ఈ మాటల తోటాల మధ్య శీతాకాల సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నువ్వా నేనా అనే స్థాయిలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో అధికార విపక్ష సభ్యుల లోక్సభ మరోసారి దద్దరిల్లింది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తూ బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుందంటూ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎన్నో వేదికల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ లేవనెత్తుతున్నారు. ఇదే అంశాన్ని తాజాగా జరుగుతున్న లోక్సభ శీతాకాల సమావేశంలోనూ లేవనెత్తారు. హర్యానాతో పాటు బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో ఓట్ చోరీకి పాల్పడుతూ అధికారాన్ని చేజెక్కించుకుంటున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు అమిత్ షా స్పందిస్తూ ఎన్నికల సంఘాన్ని కేంద్రం వాడుకుంటుందనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం కోసం ఎన్నికల సంఘం పనిచేయదని, ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత గ్రహిస్తే మంచిదని కౌంటర్ ఇచ్చారు. ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సిబ్బందిదే పూర్తి బాధ్యత అని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కొత్తదేమీ కాదని, ఆ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంతో ఎలాంటి చర్చకైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమిత్ షా సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఆయనకు సవాల్ విసిరారు. ఓట్లు చోరీ అవుతుందంటూ కూడా ఈ దేశంలో ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఓట్ల చోరీ విషయంలో తన ఆరోపణలపై సభలో చర్చకు సిద్ధమా అంటూ అమిత్ షాను ప్రశ్నించారు. హర్యానాలో 19 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. మొదటిసారి ఈసీఐకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు. నేను ఏం మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో నేనే నిర్ణయిస్తానంటూ రాహుల్ సవాలును పక్కన పెట్టి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోవైపు సభలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ ఛాలెంజ్ ను స్వీకరించాలని చెప్పుకొచ్చారు. ఎస్ఐఆర్ పై ఓపెన్ డిబేట్ కు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామని, ఓపెన్ డిబేట్ కు వస్తారా అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అమిత్ షా, రాహుల్ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. हिंदुस्तान के इतिहास में पहली बार डिसीजन लिया गया कि इलेक्शन कमीशन को, इलेक्शन कमिश्नर्स को फुल नहीं फुल इम्यूनिटी दी जाएगी. ठीक है, ये है ना, इसका जवाब इसका पीछ मैं खत्म नहीं किया सर. इसके पीछे जो थिंकिंग थी वो हमें सबसे पहले बताएं. ठीक है. दूसरी बात, नहीं हरियाणा की जहां इन्होंने बात की, इन्होंने एक उदाहरण लिया, वहां पर अनेक उदाहरण हैं. वो भी आपने दिया था ना, 19 वो भी आपने दिया था, इसलिए वो भी 19 लाख वहां के फेक लोग, वो उदाहरण आपने दिया था, इसलिए उसका जवाब दिया. और ये भी हमें बता दीजिए, एक्चुअली लेट अस हैव अ डिबेट ऑन माय प्रेस कॉन्फ्रेंस. लेट अस गो. Let us have very good idea. Let us have a debate on my press conference. Amit Shah ji, I challenge you to have a debate on the 3 press conferences. हरियाणा में दोनों चुनाव में वोट कैसे देने, प्लीज ये भी जवाब दे दीजिए. पहली बात मैं स्पष्ट करना चाहता हूं, मैं 30 साल से विधानसभा और संसद में जनप्रतिनिधि के रूप में चुनकर आता हूं. मुझे लंबा अनुभव है संसदीय प्रणाली का. विपक्ष के नेता महोदय कहते हैं कि पहले मेरी बात का आप जवाब दीजिए, मैं सुनना चाहता हूं. आपकी मुंसफी से संसद नहीं चलेगी. मेरे यहां बोलने का क्रम मैं तय करूंगा. इस तरह से नहीं चलेगी संसद. मान्यवर, उनको धैर्य रखना चाहिए, मेरा जवाब सुनने का. इनकी एक बात का जवाब मैं दूंगा, मगर मेरे भाषण का क्रम वो तय नहीं कर सकते, मैं करूंगा, क्योंकि मैं बोल रहा हूं. आपने अगर अमित शाह जी का रिस्पांस देखा तो ये कंप्लीटली डिफेंसिव रिस्पांस है. ये घबराया हुआ रिस्पांस है, ये डरा हुआ रिस्पांस है. अब सुनिए पूरी बात, प्लीज मानिए. नो, सच्चा रिस्पांस नहीं है. मान्यवर, आपके चेहरे पर चिंता की लकीरें मैं देख रहा हूं कि मैं क्या बोलूंगा. मैं उनके उकसावे में नहीं आऊंगा, मैं मेरे विषय पर बोलूंगा. मान्यवर, मैंने इतना ही कहा कि मेरे भाषण का क्रम मैं तय करूंगा. मेरे भाषण का
पहले क्या बोलना, बाद में क्या बोलना, मैं तय करूंगा। और मैं मानता हूं कि हर एक वक्ता का ये अधिकार है, उनका भी है, मेरा भी है। कल वो बोल रहे तो हम ऐसा थोड़ी ना बोले आप झूठ क्यों बोल रहे हो, हम नहीं बोले, नहीं बोल सकते साहब। वो माननीय विपक्ष के नेता है, वो बोल सकते अपना भाषण मान्यवर। और मैंने तो ये भी कहा, मेरा पूरा भाषण छूट कर कुछ बच जाता है तो आप पूछिएगा, मैं जवाब दूंगा। मगर अब धैर्य भी चाहिए और सुनना भी चाहिए, दोनों चीजें करनी पड़ती है। मान्यवर, वोट चोरी का कोहराम बचा। ఈ దేశంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఓట్ చోరీ అనే క్యాంపెయినింగ్ కూడా చేశారు రాహుల్ గాంధీ. ఇటు హర్యానా అయితేనే, అలాగే బీహార్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుందంటూ కూడా ప్రతి సందర్భంలో కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయనేసి కూడా ఒక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాదు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎస్పీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్, అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పెద్ద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈవీఎంలకి ట్యాంపరింగ్కి గురవుతున్నాయంటూ కూడా ఈ ఆరోపణలపైన అమిత్ షా కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇదే అంశానికి లైవ్లో మనతో పాటు చర్చించడానికి ప్రేమ్ గాంధీ బీజేపీ నుంచి మనకు లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సయ్య గౌడ్ లైవ్ లో జాయిన్ అవుతారు. ఇరువురు నాయకులకి ఇద్దరికి నమస్కారం. నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సయ్య గౌడ్ మనతో ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు, చెప్పండి, ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో ఎన్నికల క్యాంపెయినింగ్ లో చెప్పుకుంటూ వస్తుంది, మీడియా కార్నర్ పాయింట్ లో కూడా చెప్పుకుంటూ వస్తుంది, ఇటు పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు, ఈ దేశంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏం చెప్తారు? నిజంగానే ఓట్ల చోరీకి పాల్పడుతుందంటారా? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయా? వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గా ఉంది. ఓకే, డన్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో నేషనల్ ఫిగర్లు ఇద్దరు ఉంటారు సార్. ఒకటి ప్రైమ్ మినిస్టర్, రెండోది లోక్సభ ప్రతిపక్ష నేత. నేనేమంటే లోక్సభ ప్రతిపక్ష నేతను కూడా ప్రజలే వెన్నుకుంటారు, ఆ ప్రతిపక్షాలు అందరు కలిసి ఆ నేతను వెన్నుకుంటారు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ తర్వాత వెయిటింగ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ గా మనం చూడాలి రాహుల్ గాంధీ గారిని. రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, ఓటు చోరీ జరుగుతా ఉంది, ఈ ప్రాసెస్ తప్పు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్లు సరిగా స్పందిస్తలేరు అని ఒక 2-3 క్వశ్చన్స్ వేయడం జరిగింది. నెంబర్ 1 ఏం అడుగుతా ఉన్నాడు ప్రతిపక్ష నేత అంటే, ఏ రాష్ట్రంలోనైతే ఎన్నికలు జరుగుతా ఉన్నాయో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్టోరల్ రోల్స్ అంటే మెషిన్ రీడ్ చేసే విధంగా అదొకటి 1 నెల ముందే మాకు ఇవ్వండి, మేము చెక్ చేస్తాము, దొంగ ఉన్నాయా, లంగ ఉన్నాయా, మంచి ఉన్నాయా, ఏమున్నాయి ఏం లేవని మేము చూస్తాము అని ఒక ప్రశ్న అంది. దీంట్లో తప్పేముందండి? ఎలక్షన్ కమిషను రిజిస్టర్డ్ గాని రికగ్నైజ్డ్ గాని పార్టీలకు 1 నెల ముందు కనుక మిషన్ రీడబుల్ ఎలక్టర్ రోల్స్ ఇస్తే తప్పేమున్నది? అందులో తప్పులు లేకపోతే మీరు ఎందుకు దాచుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాము. నెంబర్ 2 ఏం అడుగుతా ఉన్నాడంటే, ఎలక్షన్ జరిగిన తరువాత ఈ సీసీటీవీ ఫుటేజీలు డిస్ట్రాయ్ చేయకుండా మాకు ఇవ్వండి, మాకు చూపించండి, ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఉండాలి అని అంటే మేము అప్పటికే డిలీట్ చేసినాము, అప్పటికే డిస్ట్రాయ్ చేసినాము అని అంటే ఎవరిని దాచిపెట్టుకోవడానికి మీరు చెప్తా ఉన్నారు? కాబట్టి ఇలాంటి 2-3 క్వశ్చన్స్ వేస్తే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. 3వ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, ఇక్కడ ఏమన్నా ఈ ఫార్మాట్లు ఏమన్నా చేంజ్ చేసిండ్రా అంటే ఒకదానికి ఓటేస్తే ఇంకో దానికి పోయే విధంగా ఉందా? కాబట్టి మాకు దానికి యాక్సెస్ ఇవ్వండి, మేము చూస్తాము, మాకు సంబంధించిన పార్టీ నేతలు ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చూస్తారు అంటే దాన్ని కూడా ఒప్పుకోవడం లేదు. మరి ఏమనాలి? ఓటు చోరీ చేసింది కాకపోతే 19 లక్షల ఓట్లు దొంగ ఓట్లు హర్యానాలో ఉన్నాయని తేలితే దాని మీద ఒక విచారణ లేదు, దాని మీద స్పందన లేదు. ఏమైనా మీరు అడుగుతూనే ఉండండి, మేము చేసుకుంటూ పోతాము అని అంటే ఓటు చోరీ అనకపోతే ఏమనాలి? మీరు ఒకవేళ సచ్చినులే అయితే, మీరు ఏ తప్పు చేయకపోతే ఓటర్ లిస్టు, మిషన్ రీడబుల్ ఓటర్ లిస్టు ఇవ్వడానికి మీకు వచ్చిన నష్టమేముంది అని అంటున్నా. మీరు బీహార్ లో కూడా మీరు గెలిచింది కదా, 1.2 lakhs దొంగ ఓట్లు ఉన్నాయని ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేత ఆరోపణ చేస్తా ఉంటే విచారణ ఎందుకు చేయరు? మీరు ఫుటేజ్ ఎందుకు చూపించారు? మీ మిషన్ రీడబుల్ ఎలక్టర్ రోల్స్ ఎందుకు ఇవ్వలేదు? ఎలక్టర్ రోల్ అడిగితే బస్తాలకు బస్తాలు మాన్యువల్ ఓటర్ లిస్ట్ ఇస్తారా? అంటే ఏమనుకోవాలి?
అంటే మీరు దీనికి ఓట్ చోరీకి అలవాటు పడ్డారు అనుకోవాలా? కాబట్టి ప్రతిపక్ష నేతను లెక్క చేయకుండా, అంటే ప్రజలను లెక్క చేయకుండా, ప్రశ్నించే వారిని లెక్క చేయకుండా, వాళ్ళకి ఇష్టారీతిగా వాళ్ళను ఓటు చోరీ చేసుకుంటా గెలుచుకుంటా అధికారం అనుభవించడానికి మీరు అలవాటు పడితే ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ చెల్లదు అని నేను చెప్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష నేతను రెండో విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఎలక్టరల్ రోల్స్ ఇవ్వకుండా ఓట్ చోరీ చేయడమే కాదు, విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నేతను పరిచయం చేయవలసింది కూడా మర్చిపోతా ఉన్నారు. మొన్న 26 జనవరికి వాళ్ళు ఏం చేసిరంటే ప్రతిపక్ష నేతను లాస్ట్ నుండి 2వ వరుసలో కూర్చుండబెట్టినటువంటి ఆ చరిత్ర ఈ బీజేపీకి ఉన్నది. అన్ని చోరీలు చేస్తా ఉన్నారు, అధికారం చోరీ చేస్తా ఉన్నారు, ప్రతిపక్ష నేత హోదాను చోరీ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ సంధించినటువంటి ప్రశ్నకు ఇలా అమిత్ షా దగ్గర కానీ, మోడీ గారి దగ్గర కానీ, భారతీయ జనతా పార్టీ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి దాన్ని దాటవేస్తా ఉన్నారు, కౌంటర్ ఏదో చేస్తా ఉన్నారు, అల్లరి చేస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రోజు మీరు తప్పించుకోవచ్చు, వచ్చే 28 ఎలక్షన్ లో మీ భరతం పెడతారు, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలోకి నెడతారు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పాల్పడుతుందంటూ కూడా ప్రధానంగా ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ప్రేమ్ గాంధీని అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. ఏంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓట్ల చోరీకి పాల్పడుతుందో, దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారం అనుభవిస్తుంది అనేసి కూడా ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఓట్ చోరీ జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకి మీరేం చెప్తారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే మా నర్సన్నకి నమస్కారం. అయితే ఇక్కడ ఓట్ చోరీ అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఓట్ చోరీ గెలిచి మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ఓట్ చోరీ చేసినట్ట, ఆ కేరళలో కూడా కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ఓట్ చోరీ చేసినట్ట. రాయ్బరేలీలో జరిగినటువంటి విషయంలో అనేక సార్లు వాళ్ళకి రిపోర్ట్స్ అన్ని కూడా ఇచ్చినాం, క్లియర్ గా చెప్పినాం. దాని మీద కూడా అంటే ఎవరు చోరీ చేసినట్టు, వీరు చోరీ చేసినట్ట. రాహుల్ గాంధీ ఇక్కడ ఓట్ చోరీ అంటారు, ఆడ ఓట్ చోరీ అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ తప్పుడు ఓట్లు నమోదు చేసింది ఎవరు? ఇక్కడ జూబ్లీహిల్స్ లో తప్పుడు ఓట్ల లిస్ట్ తయారు చేసింది ఎవరు? ఇక్కడ ఓట్లను పంచింది ఎవరు? ఆ కేరళలో పంచింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. మరి గెలిచింది ఓట్ చోరీ జరిగిన చోట కాంగ్రెస్ గెలిచింది కదా, బీజేపీ ఓటు గెలిచిందా? కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ఎవరు ఓట్ చోరీ చేస్తారు? వీళ్ళు కదా ఓట్ చోరీ చేసేది, మేము కాదు కదా. ముందు పసిగట్టాల్సింది వీళ్ళు. అది పారదర్శకంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది, ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారు, వాళ్ళకి సహకరించండి. ఈయన లిస్టీ అంటే అరే అది పూర్తిగా డిజిటల్ రూపంలో ఆల్రెడీ ఇచ్చినా ఉన్నాం కదా, చెప్పినాం కదా, పోయి వెరిఫై చేసుకోమనండి. ఒక్కొక్కరిని ఎస్ఆర్ఓ పెట్టినాము, చెక్ చేయమనండి, ఎవడున్నారు, ఏం లేవు, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి అన్ని తీస్తున్నాం కదా. పూర్తిగా పారదర్శకంగా చేస్తుంది భారతీయ జనతా పార్టీ, వీళ్ళ లెక్క కాదు. మేము ఎక్కడా ఏ పాట మాట్లాడలేదు, ఒకటే విషయం చెప్పినాము, జరిగేది పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ పూర్తి నిజాయితీతో ఎన్నికలు నిర్వహిస్తుంది, పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఎస్ఆర్ఐ పెట్టింది ఎందుకు? దానికోసం కదా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, ఎక్కడ ఓటు జరిగింది, ఏం జరిగిందో పొమ్మన్నాం కదా. పోమంటే రికార్డు మాట్లాడే వరకు ఈయననే వ్యతిరేకమైంది కదా, రాసేయమనండి. మాకు ఇవి కావాలి, దాని మీద నేను కట్టుబడి ఉన్నాను, చట్టపరంగా నేను దానికి ఏ శిక్షకైనా నేను అర్హుడు అని చెప్పి రాసేయమనండి రాహుల్ గాంధీ. మొత్తం ఇస్తాం రిపోర్ట్లు, మాదేముంది. మేం కాదు కదా, ఎన్నికల సంఘం ఇచ్చారుగా. ఎన్నికల సంఘం పిలిచినప్పుడేమో రాడు, మాట్లాడినప్పుడు అడగడు, ఏ వివరాలు కావాలంటే చెప్పడు. ఖాళీ పార్లమెంట్ లో మాట్లాడడానికి వస్తుంది. ఈయనకి ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా ఏం చేయాలో జైనికి రాదు. పార్లమెంట్ లో మాత్రం అనేక విషయాల మీద మాటకు మాట అనడానికి వస్తుంది తప్ప చట్టబద్ధంగా చేయడానికి రాదు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం కదా, చట్టబద్ధంగా ఆయనకు అడగమనండి. ఎన్నికల అధికారులు ఏమేమి అడుగుతున్నారు, వాళ్ళు రాసి ఇమ్మన్నటువంటి ఉత్తరాలు, వారు చెప్పినటువంటి కండిషన్, వాళ్ళు ఏమన్నారు, ఎట్లా ఓటు జరిగింది, ఏం జరిగింది, మాకు పూర్తి వివరాలు మీరు రాతపూర్వకంగా రాసియండి. దానికి సంబంధించిన వివరాలు అంతా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే ఈయన రాసియాడు, ఈయన డిక్లేర్ చేయడు, మీరే ఇయ్యండి. ఎట్లయితుంది? ఓట్ చోరీ. ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం అయింది సార్, దొంగతనం అయిందంటే ముందు పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ చేసినావు, ఏం పోయింది, ఎట్లా పోయింది, ఏం జరిగింది, పూర్తి వివరాలు తీయాలి కదా. రైట్. ప్రేమ్ గాంధీ గారు, ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు విధంగా ఏదైతే ఓట్లు చోరీకి పాల్పడ్డారనేసి చెప్తూ వస్తుంది. అలాగే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనకాల ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, బ్రేక్ తర్వాత చర్చించుకుందాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి, వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.
ఆర్థిక అవసరాలతో ఇబ్బంది పడుతున్నారా? ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆందోళనకు గురవుతున్నారా? మీకు ఎవరు ఆర్థికంగా అండగా ఉంటారని ఆలోచిస్తున్నారా? అందరికీ అన్ని ఆర్థిక అవసరాలకు చిటికలో పరిష్కారం చూపించగల ఏకైక సంస్థ డిజీ లోన్స్. బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్. ఏ బ్యాంక్ నుంచైనా ఎలాంటి లోన్ అయినా ఎన్ని కోట్లైనా వెంటనే ఇప్పించగల సంస్థ డిజీ లోన్స్. మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9234568910 మరియు 9345791011. ఒకే ఒక ఆత్మీయ ఆర్థిక అనుబంధం డిజీ లోన్స్. వెల్కమ్ బ్యాక్. ఏదైతే దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించారు. మరోవైపు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పార్లమెంట్లో మాట్లాడారు. లోక్సభలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 3 అంశాలను లేవనెత్తారు. వాటికి సంబంధించి ప్రేమ్ గాంధీని అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ గాంధీ గారు, ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు, 3 అంశాలు లేవనెత్తారు. ఒకటి, 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రధానంగా పోలింగ్ జరిగితే 60% ఉన్నింది బ్యాటరీ, ఈవీఎంల బ్యాటరీ. ఏదైతే కౌంటింగ్లో ఓట్లు లెక్కించినప్పుడు 99% ఎలా ఉందనేసి ఒక అంశాన్ని లేవనెత్తారు. మరి రెండో అంశం, అక్కడ జరిగినటువంటి హిందూపురంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే ఒకే రోజు ఎన్నికలు వచ్చాయి. ఎంపీకి అయితే దాదాపు 472 ఓట్లు పోలాయి. మరి ఎమ్మెల్యేకి కేవలం 1 ఓటు మాత్రమే పోలైంది. కానీ అక్కడ ఏజెంట్లు 5 మంది ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు. మరి వారి కుటుంబ సభ్యులు 30 ఓట్లు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పడింది 1 ఓటు మాత్రమే. 3 అంశాన్ని లేవనెత్తారు. ఏదైతే యుఎస్ లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రధానంగా ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ని తీసుకొచ్చారు. ఎలన్ మస్క్ లాంటి యుఎస్కి సంబంధించినటువంటి ఎలన్ మస్కే చెప్తున్నారు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతున్నాయనేసి కూడా. ఏం చెప్తారు ఈ 3 అంశాలకు సంబంధించి? ఇప్పుడు సార్ నేను ఏమంటున్నా, మొదటి విషయమైన ఒకటి చెప్పిండు. ఏమని బ్యాటరీ తక్కువ ఉంది, బ్యాటరీ పెరిగింది, 70% ఉన్న బ్యాటరీ మళ్ళీ 90% వచ్చింది. అదంటే అది టెక్నికల్ ఇష్యూ, దానికి సంబంధించింది. దాని టెక్నికల్ సంబంధించినటువంటి విషయాలు దాని మీద పూర్తి స్థాయి విచారణ చేయమని, దాని మీద భారతీయ జనతా పార్టీ దాన్ని ఎక్కడ మేము వ్యతిరేకించలేదు. ఏదో జరిగినటువంటి విషయాలు మీరు ఏం చేయాలో ఎట్లా అనేది చూడండి. ఇక ఓట్లు ఎంపీకి ఎన్ని అయినాయి, ఎమ్మెల్యేకి ఎన్ని అయినాయి అనేది రెండో విషయం. నేను చాలా సందర్భాలు నేను చెప్తా, ఎంపీ ఎమ్మెల్యే విషయం వచ్చే వరకు, ఎంపీకి వచ్చే వరకు, ఎమ్మెల్యే వచ్చే క్రాస్ ఓటింగ్ జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల 50 ఓట్లు ఎమ్మెల్యేకి పడితే 500 ఓట్లు ఎంపీకి పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇదంతా క్రాస్ ఓటింగ్. దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధం కానీ ఇంకోటి విషయం ఎక్కడ కూడా జరగలేదు. ఒకవేళ నిజంగా ఇంట్లో 30 మంది ఓట్లు ఉన్నాయి, ఆ 30 మంది వేసేట్లేదు, మనం ఎట్లా చెప్తాం సార్? మన ఇంట్లో పెన్లాం వేస్తుందో ఓట్లు వేస్తుందో గ్యారంటీ లేదు, అన్నదమ్ములు ఓట్లు వేస్తారో గ్యారంటీ లేదు. ఇంట్లో పెన్లామే అయినప్పుడు ఎవడేసిండు ఎవడేయలేదు మనకెట్లా తెలుస్తుంది? మరి ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఎవరైతే 5 మంది ఏజెంట్లు ఉన్నారు సార్, కనీసం 5-6 ఓట్లైనా చూపించాలి కదా. ఏజెంట్లు ఓట్లైనా కేవలం 1 ఓటు మాత్రమే. అరే వినండి సార్, ఇప్పుడు ఎవరైతే 5 మంది ఏజెంట్లు ఉన్నారో 5 మంది ఏజెంట్లని వాళ్ళు డైరెక్ట్ పోయి ఎన్నికల అధికారి మీద కంప్లైంట్ చేయమనండి. మేము 5 ఓట్లు వేస్తాము, పలానా పార్టీకి ఓటు వేస్తాము, మన ఈవీఎంలో కనబడతలేవు, ఎట్లా వేసినామని మేమే సాక్ష్యం చెప్తున్నాం కదా. సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చేయమని కంప్లైంట్ చేయమండి. ఈవీని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయమనండి. అది చేయకుండా ఇవాళ మాట్లాడితే ఏం విషయము? ఏమి లేదు. తర్వాత ఇంకోటి వారు మాట్లాడుకుంటా మా విషయాలు చెప్తా ఉన్నాము. వాళ్ళు ఇన్నోట్లు పడ్డాయి, అన్నోట్లు పడ్డాయి, వాళ్ళు గెలిచిరు, వీళ్ళు గెలిచిరు, అట్లా ఇట్లా గెలిచిరు అంటే గతంలో వాళ్ళు కూడా గెలిచిరు కదా. అప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడరా? వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడు. అప్పుడు ఓటు చోరీ జరగదు, ఆ ఈవీఎంలు అన్ని సక్రమంగా పనిచేస్తాయి. అప్పుడు ఆ ఈవీఎంల టాపికే మాట్లాడరు. ఎప్పుడైతే ఓడిపోతే మాత్రమే ఈవీఎంల టాపిక్ మాట్లాడతారు. ఇది ఎక్కడ విడ్డూరం? అరే ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి విషయము. నిజంగా మీకు ఎన్నికల కమిషన్ మీద తప్పు ఉందనుకోండి, మీరు వెళ్ళండి, చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదు చేయండి, జరిగినటువంటి విషయాలు చెప్పండి, జరుగుతున్న అన్యాయం చెప్పండి, జరిగిన విషయాన్ని పూర్తిగా విశ్లేషించి చెప్పండి. ఇప్పుడు బోత్లోనే 5 మంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో 30 మంది ఉన్నారు కదా, పోయి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయమనండి. ఈ పలానా బూత్ లా పలానా సీరియల్ నంబర్ లో నా ఓటు ఉన్నది, నేను ఓటు వేసింది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను ఓటు వేసిన, మరి నా ఓటు ఎక్కడ పోయిందని ప్రత్యక్షంగా పోయి అడగమనండి, ప్రత్యక్షంగా కంప్లైంట్ చేయమనండి.
అది ఎక్కడ మాట్లాడారు. ఇలా ఓడిపోయినాం కాబట్టి 100 మాట్లాడుతున్నారు సార్, గెలిచి ఒక తీరు మాట్లాడారు. రైట్ ప్రేమ్ గాంధీ గారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎవరైతే ఈసీ ముఖేష్ కుమార్ మీనా కూడా కంప్లైంట్ ఇచ్చారు, వీవీప్యాట్ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో అవి తగలబెట్టేశామని కూడా చెప్పుకొచ్చినటువంటి సందర్భాలు కూడా వాళ్ళు పార్లమెంట్ లో ప్రస్తావించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి నర్సయ్య గారిని అడిగి కనుక్కుందాం. నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తారు ఈ 3 అంశాలకు సంబంధించి? మీ వర్షన్ చెప్పండి. ఇప్పుడు ఈ మూడు అంశాల సారాంశం ఏంటంటే, వీరు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా అంటే ఫ్రెండ్షిప్ లో ఉన్నటువంటి పార్టీలు కానీ ఉంటే ఈ ఓట్ చోరీకి కావలసినటువంటి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. నేను ఏమంటున్నా, ఫస్ట్ ప్రశ్నని వాళ్ళు ఆన్సర్ చేయట్లే. ఎందుకంటే మిషన్ రీడబుల్ ఎలక్టోరల్ రోల్స్ ఒక 1 month ముందట ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటిది అంటున్నా. అసలు మీరు ఉన్నదే ఇవ్వడానికి. వాళ్ళు బీహార్ లో అడిగితే బస్తాలకు బస్తాలు మూటలు కట్టి మాన్యువల్ ఇస్తే అది అయ్యే పనేనా? అది 50 మందిని పెట్టి 3 నెలలు పెట్టినా కాని పరిస్థితి ఉంది. మిషన్ రీడబుల్ ఎలక్టర్ రోల్స్ ఒక 1 month ముందు ఇవ్వమని ప్రతిపక్ష నేత అంటే ఈ దేశంలో వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ అడుగుతా ఉన్నాడు. వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ పోయి ఓ కాగితం మీద రాసి ఇవ్వమని అడుగుతారా? అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమన్నా అపాస్యం అనుకుంటున్నారా? ఆయన పార్లమెంట్ లో మాట్లాడితే స్పందించాలి, ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి, అవి పంపించాలి. అంతేగాని నాకు రాసి నిన్ను లోపలికి చేస్తా, ఎంతసేపు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు అంటే రాహుల్ గాంధీ గారిని ఒక్కరిని లోపలికి చేస్తే, ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చి లోపలి చేస్తే ఇక ఎవరు మాట్లాడరు అన్న ఒక కోణానికి వచ్చేది. అక్కడ ఆయన మాట్లాడింది అర్థమైతే లేదా మనకు? ఇప్పటికీ కూడా బీహార్ లో 1.2 లక్షల దొంగ ఓట్లు ఎందుకు ఉన్నాయండి? ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకునికి హర్యానాలో ఓటు ఎట్లుంటదండి? ఎక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి మోడల్ కు ఇక్కడ ఎట్లా ఓటు ఉంటదండి? చనిపోయిన వాళ్ళు ఓట్లేస్తారా అండి? రెండో విషయం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నటువంటి జెన్యూన్ క్వశ్చన్ ఏంటంటే, మాకు ఆ ఫుటేజ్ ఓట్లేసినప్పుడు మీరు ఏదైతే కెమెరాలో బంధించిన ఆ ఫొటోస్, ఆ ఫుటేజ్ ఏమంటున్నారు? అది రైట్ రైట్ నర్సయ్య గౌడ్ గారు, ఏదైతే బీజేపీ సంబంధించినటువంటి ప్రధానంగా ఈ దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నట్టు కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రస్తావించారు. దానికి బీజేపీకి సంబంధించినటువంటి మన ప్రేమ్ గాంధీ గారు కూడా చెప్తున్నారు, మేము అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓట్లు పడుతున్నాయి. అలాగే మీరు కూడా చెప్తున్నారు నర్సయ్య గౌడ్ గారు, ప్రధానంగా ఏదైతే సీసీ ఫుటేజ్ బయట పెట్టమంటున్నారు, అక్కడ జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు జరిగిన నాటి నుంచి కౌంటింగ్ వరకు సీసీ ఫుటేజ్ చెప్పుకొస్తున్నారు. సీసీ ఫుటేజ్ ని బయట పెట్టాలి, మానిటరింగ్ రూమ్లకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు బయట పెట్టాలని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే సెంట్రల్ ఈసీ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. రైట్, చర్చలో పాల్గొన్నటువంటి 20 నాయకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రస్తావించారు. మరి దీనికి అమిత్ షా కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరి ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.